హైవేస్ నిన్న నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించి వేణుస్వామి అనే వ్యక్తి వేణు చెప్పినటువంటి ఆ జాతకండానికి సంబంధించి అంత ఎలా మాట్లాడారు ఏంటనేది గమనించినటువంటి ఆయన సతీమణి శ్రీవాణి ఆమె వచ్చి వాళ్ళ ఆయనను వెనకేసుకొస్తూ అసలు మీడియాకి బాధ్యత లేదన్నట్టు మీడియా ఎక్కడ పెడితే అక్కడ ఏదో చేస్తూ పోతున్నారు, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఏంటి ఇతని మీద పడతారు, వేణు మీద అద్దనింది అంటూ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాను. మనం డిస్కస్ చేసాం. నిన్న ఆ మనలో ఒక పాయింట్ ఉంది. ఏంటది? ఏది పడితే అది టెలికాస్ట్ చేయడం కావచ్చు, ఏది పడితే అది క్రియేట్ చేయడం కావచ్చు, చేసేది ముందు మేము మీడియా వాళ్ళే అన్నాం. ఈరోజు సమంత విషయంలో అలాగే మరలా ఒకటి బయటకు వచ్చింది. రాజ్ అండ్ డీకే అని చెప్పేసి ఫ్యామిలీ వెబ్ సిరీస్కి వాళ్ళే డైరెక్టర్లు. అండ్ ఇప్పుడు సిటాడెల్ హనీ అండ్ బన్నీ అని చెప్పేసి వస్తుంది, అందులోనే సమంత లీడ్ రోజు. సో దానికి కూడా వాళ్ళే. వాస్తవానికి వీరు ఇద్దరు, ఇందులో రాజ్ నిడుమూరు అని చెప్పేసి ఒక అతను, కృష్ణ దాసర కొత్తపల్లి అని చెప్పేసి ఇంకో అతను. ఈ రాజు నిడుమూరు తిరుపతి అతను, కృష్ణ వచ్చేసేమో చిత్తూరు అతను. ఇద్దరు కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసినప్పుడు పరిచయం. ఆ తర్వాత ఇద్దరు కూడా అమెరికా వెళ్ళారు ఎంఎస్ చేయడానికి అన్నట్టు. బట్ అక్కడ వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది సినిమాల సైడ్ ఎంటర్ అయింది. ఆ తర్వాత అక్కడ కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేస్తున్నారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చినారు, స్క్రీన్ రైటర్గా డైరెక్టర్గా ఉంటున్నారు. అండ్ కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. బట్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఉంది కదా, మంచి నేమ్ తీసుకొచ్చింది వీళ్ళకి. అండ్ సమంతకు సంబంధించి ఆ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో ఆమె నడిచి కొన్ని సీన్స్ వల్లే ఆమెకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రావడం, విడాకులు తీసుకున్న దాకా వెళ్ళిందని చెప్పేసి ఆ మధ్య మాట్లాడుకున్నాం. మొన్న వచ్చేసి అలాంటిది ఏమీ కాదు, ఏదో పర్సనల్ ఇష్యూ అని చెప్పేసి మరలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అయింది, త్వరలో వాళ్ళ పెళ్ళి అన్నప్పుడు నాగార్జున ఏమన్నాడు, ఇప్పుడే కాదు పెళ్ళి, వాళ్ళకంటూ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఇద్దరి మధ్య అంత బాగుంది, ఇక పెళ్లి చేసుకుంటారు అనుకుంటే అప్పుడు పెళ్లి చేస్తామన్నారు. గుడ్. ఇప్పుడు అతను ఎంగేజ్మెంట్ అయింది కదా, మీకు తెలుసా ఆల్రెడీ సమంతకి రాజ్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. నాగ చైతన్య శోభిత కన్నా ముందు సమంత అండ్ ఈయనెవరు రాజ్ ఇతనే పెళ్లి చేసుకుంటారని చెప్పేసి ఒక గాసిప్ మొత్తం వైరల్ అవుతోంది. రెడ్డిట్ అని చెప్పేసి మొత్తం మన ఏపీ ఉంటారు, మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి న్యూస్లో ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ అన్నీ కూడా దానిలో పెడతా ఉంటారు, వెబ్సైట్ అన్నట్టు. సో ఓ రకంగా అందులో వచ్చేవి కొంచెం గట్టిగా చాలా మంది డిస్కస్ చేస్తారు. అందులో చూసి ఇక మన తెలుగు వాళ్ళు గట్టిగా వాళ్ళు వీళ్ళు రాసుకుంటా పోతా ఉన్నారు. ఏమని? త్వరలో సమంత పెళ్ళి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్కి సంబంధించి క్లారిటీ వచ్చాక ఇప్పుడు అది కూడా క్లారిటీ ఇవ్వబోతుందని చెప్పేసి. నిజానికి రాజ్ నిడుమూరికి ఆల్రెడీ పెళ్ళైంది. శ్యామాలి ఐ థింక్ సో తన వైఫ్ పేరు. ఆమె కూడా విడాకులు ఇవ్వదని చెప్పేసి మరలా అదొక వార్త. అంటే నేనేమన్నానంటే, మనం గతంలో డిస్కస్ చేసాం, ఏదైనా శుభవార్త ఉన్నా ఏదైనా దుర్వార్త ఉన్నా వాళ్ళ నోటి నుంచి చెప్తే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని వీడియోలు ఇవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్పలా, కానీ అది శుభకార్యం అనుకో మనం ఇద్దాం. కానీ ఆ శుభకార్యం అనేది ఎలా ఉండాలా? వాళ్ళ పర్సనల్ రిలేషన్ని మనం బజారున రోడ్డుని పెట్టేలా ఉండొద్దు, అక్కడ ఏమీ లేకపోతే క్రియేట్ చేసేలా ఉండకూడదు. సో సమంత నోరువిప్పి ఏమీ చెప్పలా, రాజు నోరువిప్పి ఏం చెప్పలా. రాజుకి ఆల్రెడీ పెళ్ళి ఉన్నారు, భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారు అంటున్నారు. మరి అది నిజమేంత అబద్ధం తెలీదు. సమంత ఆల్రెడీ పెళ్ళైంది, విడాకులు తీసుకొని ఆమె ఉన్నారు. ఆమె వచ్చేసి పర్సనల్ లైఫ్లో చారిటీ యాక్టివిటీస్ చేసుకుంటూ తన ఆరోగ్యాన్ని తను కాపాడుకుంటూ మయోసైటిస్ బయటపడుతూ తనకున్నటువంటి సినిమాలు ప్రాజెక్ట్స్ అవి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఈవేళ తనకున్న ఆస్తులు 60% చారిటీకి ఇవ్వబోతుంది, అనాథ పిల్లల్ని బెస్ట్ వేలో వాళ్ళని తీర్చిదిద్దబోతుందని చెప్పేసి అదొక వార్త వస్తూ ఉంది. ఇప్పుడు ఈ వార్త ఏంటో తెలియదు. అంటే ఓ రకంగా ఎలా ఇది మీడియా పుట్టించిందా పుకారా, లేదు నిజమా అన్నది వాళ్ళు చెప్తే కానీ తెలియదు. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సీరియస్లీ మీడియా అన్న ముసుగులో అది ఒక యూట్యూబ్ ఛానల్ అందామా, ఒక శాటిలైట్ ఛానల్ అందామా, మీ చాయిస్ అది. నేను జర్నలిస్ట్ని, నాకు తెలుసు, నేను డిటెక్టివ్ జర్నలిజం, రవి కాంచన చోటు కవి కాంచును, ఆ కవి కాంచన చోటు జర్నలిస్ట్ కాంచును అన్నట్టు. సో సూర్యుడి ఎక్కడికైతే వెళ్ళాడో ఆడికి కవి వెళ్తాడు, ఆ కవి కూడా ఎక్కడికైతే వెళ్ళాడో ఆడికి జర్నలిస్ట్ వెళ్తాడు అన్నట్టుగా ఎవరెవరు ఏదేదో ఇస్తూ పోతున్నారు. అటువంటిదే ఈ రాజుకి సమంతకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందనో, ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారనో, త్వరలో పెళ్లి కాబోతున్నారో అన్నది. ఓ రకంగా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు అంటూ ఉన్నారు, ఓ నాకు పలానా వాళ్ళతో పెళ్ళా, సరే పెళ్లి రోజు ఎక్కడ, వెన్యూ ఎక్కడ కూడా మీరే చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఎటకారంగా అంటున్నారు.
అలా సమంత అంటదా, రాజు అంటాడా, వీడికి ఎన్నాళ్ళు సమాధానం చెప్పుకోవాలరా బాబు వదిలిపడండి అంటారా చూద్దాం. బట్ ఇదైతే పుకార్ లాంటిది తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా కన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి ఇవ్వాలి.